దేశంలోనే #1 న్యూస్ నెట్వర్క్ మీరు చూస్తున్నారు TV9 తెలుగు మెరుగైన సమాజం కోసం. ఏపీ తెలంగాణలో ముగిసిన ప్రచారం, ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ ఫోకస్. ఎల్లుండి పోలింగ్, జూన్ 4న ఫలితాలు. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం. తెలంగాణలో ఎన్నికలకు భారీ భద్రత. 13న ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న ఈసీ. ఏపీలో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ ఫోకస్. ఎన్నికల విధుల్లో 1,00,000కు పైగా సిబ్బంది, 12,000కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు. ఓటు వేసేందుకు సొంతూళ్లకు జనం, ప్రయాణికులతో క్రిక్కిరిసిన రైళ్లు, బస్సులు, టోల్గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు. ఎన్నికల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, హైదరాబాద్ నుంచి అదనపు సర్వీసులు, ప్రయాణికుల రద్దీతో బస్సులు ఏర్పాటు. ఎల్లుండి 4వ విడత ఎన్నికలు, 96 లోక్సభ స్థానాలకు పోలింగ్, కేంద్ర బలగాలతో భారీ భద్రత. కీసర పిఎస్ పరిధిలో నగదు సీజ్, ముందస్తు సమాచారంతో నిఘా, 20 లక్షల రూపాయలు స్వాధీనం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదుకు ఛాన్స్, ప్రతి ఒక్కరూ ఓటేయాలన్న వికారాబాద్ కలెక్టర్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో కరపత్రాల కలకలం, ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు, ములుగు జిల్లా పోలీసుల అప్రమత్తం. ఖానాపూర్లో రైతుల ఆందోళన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్, ఆందోళన చెందొద్దని అడిషనల్ కలెక్టర్ హామీ. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వానలకు ఛాన్స్, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత, 2 కోట్ల విలువైన గోవా మద్యం సీజ్, విజయవాడకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత, అనంతపల్లిలో 7 కోట్లు సీజ్, వ్యాన్ బోల్తా పడడంతో బయటపడ్డ 7 పెట్టెలు. కేరళలో విజృంభిస్తున్న విష జ్వరాలు, 3 జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ ఎఫెక్ట్, 1 మృతి, 20 మందికి పైగా బాధితులు. జిల్లాల పేర్లు తెలియని సీఎంకు బాధలు తెలుస్తాయా? పేపర్ మీద రాసుకోకుండా పేర్లు చెప్పగలరా? నవీన్ పట్నాయక్ కు ప్రధాని సవాల్. బీజేపీ చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది, స్మృతి ఇరానీ ధీమా, అమేథీలో విస్తృతంగా ప్రచారం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ మద్దతు, వాళ్ల గ్రాఫ్ పడిపోయిందన్న అనురాగ్ ఠాకూర్, బీజేపీకి యువత, మహిళల సపోర్ట్ ఉందని కామెంట్. ఆఫ్ లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర, యూపీ సీఎంను బీజేపీ పక్కన పెట్టబోతోంది, 2 నెలల్లో యోగి పదవి కోల్పోతారన్న కేజ్రీవాల్. 3 సార్లు స్లో ఓవర్ రేట్, 1 మ్యాచ్ కు పంత్ సస్పెన్షన్ ప్రకటించిన ఐపీఎల్ కమిటీ,